హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమైతే ఏపీ టిడ్కో హౌసెస్ దగ్గర ఉన్నామండి. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చాలామంది చూశారు. ఇదైతే ఫుల్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మాకిచ్చిన బ్లాక్ అండి. ఎలా ఉందో చూసారు కదా. మొత్తం ఇల్లంతా చెదలు పట్టేశాయి. కనీసం చెదమందు కూడా కొట్టించట్లేదు. ఎలా పడితే అలా వదిలేసారు. ఇల్లుని అయితే పాడైపోయింది శుభ్రంగా. లబ్ధిదారులకు ఇచ్చుంటే ఎలా అయినా సరే క్లీన్ చేసుకుని నీట్గా చేసుకుని ఉండేవారు. దీనికైతే మేము ముందు ₹1,00,000 కట్టామండి. ఇంకా ₹3,60,000 కట్టాలన్నారు. అది బ్యాంక్ నుంచి తీసుకుని మంత్లీ ఇన్స్టాల్మెంట్లో చెల్లించాలని చెప్పేసి అన్నారు. నాకైతే సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని చెప్పేసి లోన్ శాంక్షన్ కాలేదన్నారండి. అసలు సిబిల్ స్కోర్ ఎంత ఉండాలో కూడా నాకు అర్థం కాలేదు. నాకైతే 756 ఉంది. అంతకన్నా ఎక్కువ ఉండాలో ఏమో తెలియట్లేదు. మాది కొంతమందిది ఇలా సివిల్ స్కోర్ తక్కువగా ఉందని ఆగిపోతే, మరి కొంతమందిది అయితే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలా కడతారో ఏంటో అని చెప్పేసి కట్టే వాళ్ళు ఉండరని వాళ్ళకు కూడా ఆపేశారు. అలా కొంతమందివి ఆగిపోయాయి. వీటిని అయితే ఇంకా అసలు ఎవరో పట్టించుకోవట్లేదండి. ఇలానే వదిలేశారు. చెదలవి పట్టేసి పాడైపోతుంది ఇల్లు మొత్తం. కనీసం మాకు ఏదోలా లోన్లు శాంక్షన్ చేసి ఇచ్చుంటే మేము ఆల్రెడీ క్లీన్ చేసుకుని ఉండి లోన్ కూడా కట్టుకుని ఉండేవాళ్ళము. వీళ్ళు పట్టించుకోవట్లేదు. అటు బ్యాంక్ వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదండి. ఎన్నిసార్లు తిరిగినా కూడా. ఇల్లులు అయితే ఇలా తయారయ్యాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో అయితే బిజినెస్ వీడియోస్, అలానే ఎడ్యుకేషనల్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇంతవరకు ఎవరైనా చూడకపోయినా, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవైతే గ్యాస్ పైప్ లైన్లు అంటండి. దీని ద్వారా మనకి అంటే సిలిండర్తో పని లేకుండా ఈ పైపుల ద్వారా గ్యాస్ వస్తుందంట. ఇవి కూడా వేశారు. అన్నీ బాగానే చేశారు. కాకపోతే ఇల్లులు అయితే ఇలానే వదిలేశారు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళైనా వీటిని కొంచెం పట్టించుకుని లబ్ధిదారులకు అందేలా చేయాలని కోరుకోండి. ఇంట్రెస్ట్కి తెచ్చి ఇటు వీటికి డబ్బులు కట్టడము తప్పట్లేదు. అలానే రెంట్ హౌసెస్లో ఉండి రెంట్ కట్టుకోవడం కూడా తప్పట్లేదు. అసలు పేదవాళ్ళు అంటే అంతంత డబ్బులు దగ్గర ఉంటే, అంటే 3,60,000 లోన్ శాంక్షన్ కాలేదు కాబట్టి ఒకేసారి కట్టేయాలని చెప్పారు. అంత డబ్బులు దగ్గర ఉంటే ఇలాంటి ఇళ్ళకి ఎందుకు అప్లై చేసుకుంటారు? అలానే ఇల్లు లేక అద్దెళ్లలో ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాళ్ళైనా పట్టించుకుని త్వరగా ఇల్లులు ఇప్పిస్తే ఇవి కొంతైనా బాగు చేసుకుని ఉండడానికి పనిచేస్తాయి. ఇలానే వదిలేస్తే ఇంకా అసలు మొత్తానికి పని చేయకుండా దేనికి కాకుండా పోతాయి. చూసారు కదండి ఇల్లంతా ఎలా ఉందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళు అయితే బ్యాంక్ లోన్ మంత్లీ పే చేస్తూ బాగానే ఉంటున్నారు. ఇవ్వని ఇళ్ళు మాత్రం ఇలా పాడైపోయాయి. చూసారు కదండి, గుమ్మాలు అవి కూడా మొత్తం పోయాయి మొత్తం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇళ్ళకైతే పనులైతే స్టార్ట్ చేశారు. ఇలా పోయినవన్నీ బాగు చేయడం. అలానే చాలామంది ఈ గ్యాప్లో లోపల ఉన్న సింకులు, పైప్ కొలాయిలు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇళ్లలో అయితే పీక్కుని మరీ పట్టుకెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేక. చూడండి ఎంత చండాలంగా తయారయ్యారు. మేమైతే నార్మల్గా చూద్దామని వచ్చాము. ఇంత దారుణంగా ఉంటాయని అనుకోలేదు. చాలా రోజులైంది ఇళ్ళు అయితే చూసి. బయట కూడా బాగా మొక్కలు అవి పెరిగిపోయి చెత్తలా తయారయ్యాయి అన్నమాట. ఎక్కడైనా అంతే కదండి, మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఇలానే తయారవుతాయి. ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి. అంటే బ్లాకుల పక్కన పార్కింగ్ ప్లేస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా బ్లాక్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ 7. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మొత్తం 3 ఫ్లోర్స్ అండి.
చూడండి మొత్తం అన్నీ ఇలానే తయారయ్యాయి. ఈ లోన్లు శాంక్షన్ కాని వాళ్ళకి మొత్తం అమౌంట్ ఒకే టైంలో కట్టేయమని చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి.